హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. మీరు ఈ పాటికే థంబ్నెయిల్లో చూసుంటారు. అది కొబ్బరన్నం అండి. మామూలుగా ఇంట్లో జనరల్గా అందరం మనం కొబ్బరన్నం చేసుకుంటాము. కాకపోతే ఈరోజు నేను చూపించే కొబ్బరన్నం కొంచెం స్పెషల్ అన్నమాట. ఇది పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి వంట. ఇది మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. సో ఈ కొబ్బరన్నంలో మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని వాడతామండి. అంటే మసాలాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే దీంట్లో తాలింపు కూడా ఏమీ యూజ్ చేయము. సో దీనికోసం నేను కొబ్బరిని మిక్సీలో వేసుకొని పాలు తీసుకున్నాను. ఈ కొబ్బరన్నానికి నేను ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో, ఎలా తయారు చేసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను. పదండి. ఈ కొబ్బరన్నంలోకి వాడే మసాలాలు చాలా తక్కువ అండి. బ్యాచిలర్స్ కూడా దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ కొబ్బరన్నాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొబ్బరన్నం చేయటానికి నేను ముందుగా రైస్ని తీసుకున్నానండి. రైస్ని 3 గ్లాసులు తీసుకున్నాను. ఇది మామూలుగా మనం ఇంట్లో వండుకునే సోనా మసూరి రైసే. చూడండి, మామూలుగా మనం ఇంట్లో వండుకునే సోనా మసూరి రైస్. ఇది 3 గ్లాసులు తీసుకున్నాను. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు దీన్ని నానబెట్టుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు కొబ్బరికాయ నుంచి ఇలా కొబ్బరి పాలని తీసుకున్నాను చిక్కగా. ఈ కొబ్బరి పాలు నాకు 4.5 గ్లాసుల వరకు వచ్చాయండి. నేను 1 కప్పు బియ్యానికి 2 కప్పుల కొబ్బరి పాలు పోసుకుంటాను. ఇవి 4.5 కప్పులు వచ్చాయి కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు అని అమ్మ చెప్పింది. సో 6 గ్లాసులకి 4.5 గ్లాసులు కొబ్బరి పాలు, 1.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటాను. ఈ కొబ్బరన్నంలోకి చాలా తక్కువ మసాలాలు యూజ్ చేస్తామని నేను చెప్పాను కదండి. చూడండి, ఇదిగో దీనిలోకి నేను ఒక 2 అంగుళాల దాల్చిన చెక్కని ఇలా ముక్కలుగా చేసి తీసుకున్నాను. తర్వాత ఒక 6 యాలకుల్ని తీసుకున్నాను. ఒక 8 నుంచి 9 దాకా లవంగాల్ని తీసుకున్నాను. ఈ కొబ్బరన్నంలోకి మనం వాడే మసాలాలు ఓన్లీ దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే యాలకులు మాత్రమేనండి. తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక చిటికెడు పసుపు తీసుకున్నాను. తర్వాత ఒక 1.5 స్పూను నెయ్యిని తీసుకున్నాను. ఇవి మాత్రమేనండి కొబ్బరి అన్నంలో మనం వాడేవి. ఇప్పుడు దీని తయారీ విధానం ఏంటో చూద్దాం. ఈ గ్లాస్తో బియ్యాన్ని తీసుకున్నానండి. దీంతో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అలాగే ఈ గ్లాస్కి సరిపడానే నేను కొబ్బరి పాలు తీసుకుంటాను. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు తీసుకుంటాను. ఈ గ్లాస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ప్లాస్టిక్ గ్లాస్ వాడుతున్నానేంటి అని అనుమానం మీకు రావచ్చు. ఇది ప్లాస్టిక్తో తయారు చేసింది కాదండి. ఇది బనానా స్టెమ్తో తయారు చేశారు. అంటే అరటికాయ మొక్క నుంచి వచ్చే ఫైబర్తో దీన్ని తయారు చేశారు. సో ఇది న్యాచురల్గా ఉన్న ప్రోడక్టే. దీనివల్ల మనకి హాని ఏం కలగదు. అయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకున్నానండి ఈ కొబ్బరన్నం వండుకోవటానికి. ఇది అడుగు మందంగా ఉన్న ఒక బిర్యానీ హండీ అన్నమాట. ఈ పాత్రలో నేను ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకున్నాను. ఇది 3 గ్లాసులు బియ్యాన్ని ఈ కప్పుతో కొలుచుకొని 3 గ్లాసులు ఒక 40 మినిట్స్ దాకా నానబెట్టుకున్నానండి. 30 to 40 మినిట్స్ నానబెట్టుకొని వేసుకున్నాను. ఇది మామూలు సోనా మసూరి రైసే, బాస్మతి రైస్ కాదు. కొబ్బరన్నానికి సోనా మసూరి రైసే బాగుంటుంది బాస్మతి రైస్ కన్నా. ఇష్టం ఉన్న వాళ్ళు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. కానీ ట్రెడిషనల్ మెథడ్లో ఓన్లీ సోనా మసూరి రైస్ ఇంట్లో వాడుకునే బియ్యాన్నే యూజ్ చేస్తారు. అందుకని నేను నానబెట్టుకొని బియ్యంని ఇలా యాడ్ చేసుకున్నానండి. తర్వాత దీనిలో ఇప్పుడు నేను కొబ్బరి పాలని యాడ్ చేస్తాను.
1 కప్పు బియ్యానికి 2 కప్పుల కొబ్బరి పాలని యాడ్ చేస్తాను. 1 2 3 4 4.5 కప్పులు కొబ్బరి పాలు, చిక్కటి కొబ్బరి పాలు తీసుకున్నానండి. ఇప్పుడు నేను 1.5 కప్పు మామూలుగా వాటర్ని తీసుకొని యాడ్ చేస్తాను. 1.5 ఇలా నేను 6 కప్పుల కొబ్బరి పాలని వేసుకున్నాను 3 కప్పుల బియ్యానికి. తర్వాత దీంట్లోకి దాల్చిన చెక్క వేసుకుంటున్నాను, యాలకులు, లవంగాలు వేస్తున్నాను. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి, ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేయకూడదంటండి, సగం ఉడికిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని ఇంకా స్టవ్ మీద పెట్టేయటమేనండి. నెయ్యి కూడా ఇప్పుడు యాడ్ చేయనండి, నెయ్యి లాస్ట్లో ఉడికిన తర్వాత పైన యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. కొబ్బరి పాలు వేసుకొని నేను ఈ పాత్రని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని కాస్త మనకి పొంగు వచ్చిన తర్వాత నేను మళ్ళీ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే ఈ మూత పెట్టేసుకొని దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు నేను మూత ఓపెన్ చేసి ఒకసారి చూస్తాను. చూడండి, కొబ్బరి అన్నం చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా గంట పెట్టి కలుపుకుంటున్నాను. ఎడ్జెస్ కూడా అంటింది కదా, దీన్ని కూడా శుభ్రంగా ఇలా గంట పెట్టి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోకి నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, తగినంత సాల్ట్. ఇది ఒక 2 స్పూన్లు ఉంటుందండి. ఆల్రెడీ మనకి కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లు సాల్ట్ అయితే దీనిలోకి యాడ్ చేశాను, సరిపోతుంది. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఇది మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకుంటున్నానండి. కలుపుకొని ఇప్పుడు చూడండి, ఈ అన్నం అనేది కొంచెం ఉడికింది, 50% ఉడికింది. ఇప్పుడు నేను దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి అన్నంలోకి కాంబినేషన్గా నేను నాటుకోడి కర్రీని వండుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుంది. దీని స్మెల్కి అయితే నోరు ఊరిపోతుందండి, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తుంది. ఈ కొబ్బరి అన్నానికి నాటుకోడి కర్రీ మంచి కాంబినేషన్ అండి. ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఒక 10 నిమిషాలు అయిందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. అన్నం చక్కగా పొడి పొడిగా వచ్చేసింది, చక్కగా కుక్ అయిపోయింది కొబ్బరి అన్నం. ఇప్పుడు దీనిలోకి నెయ్యి, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యిని ఒక 2 స్పూన్లు వరకు దీనిలో యాడ్ చేశానండి. తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీరని దీనిలో వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీరని కూడా వేసుకున్నాను. 5 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించి తర్వాత దీన్ని ఆపేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీని వాసన అయితే గుమగుమలు ఆడిపోతుందండి. ఇప్పుడు నేను దీనిలోకి కొత్తిమీర వేసుకొని దీన్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. వేడి వేడి నాటుకోడి కర్రీ రెడీ అయిపోయిందండి.
కొబ్బరన్నం నాటుకోడి వేడివేడిగా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. వేడివేడిగా కొబ్బరన్నం నాటుకోడి కర్రీని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. నిజంగా నేను ఇంత టేస్టీగా కొబ్బరన్నం ఎప్పుడూ తినలేదు. ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. మా అమ్మ కూడా పక్కన ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది అందుకే. నాకైతే ఈ ప్లేట్ మొత్తం ఇప్పుడే లాగించేయాలనిపిస్తుంది. ఈ రెసిపీ చూశారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, మసాలాలు ఏమీ లేకుండా, తాలింపు కూడా ఏమీ వేయకుండా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 20 minutes లోపే ఇది ప్రిపేర్ అయిపోతుందండి. సో బ్యాచిలర్స్కి కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ ఇలాంటి రెసిపీ మీరు ట్రై చేస్తే చాలా బాగా కుదురుతుంది. నేను చెప్పిన కొలతలన్నీ చక్కగా నోట్ చేసుకొని ఫస్ట్ నుంచి మీరు చక్కగా అన్నీ ట్రై చేస్తే చాలా సూపర్గా కుదురుతుందండి. సో మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.